హలో అండి మిస్ రావు. ఆర్కే గారు తన కొత్త పలుకు ప్రతి వారం వస్తూ ఉంటారు కదా. ఇవాళ ఒక కొత్త పలుకు కూడా రాశారు. ఆ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా జీవి రెడ్డి గారి ఎపిసోడ్ గురించి రాశారు. ఈ జీవి రెడ్డి ఎపిసోడ్ ఎలా మారిందంటే, చంద్రబాబు నాయుడు గారితో జీవి రెడ్డిని పోలుస్తూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు అనేక పోస్టులు పెట్టారు గత వారం రోజుల నుంచి కూడా. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే, జీవి రెడ్డి కొత్త పార్టీ పెడితే అతనికి తామంతా సపోర్ట్గా ఉంటాము అనే స్థాయిలోకి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగే వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు కొన్ని న్యూస్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే యూట్యూబ్లో వీడియోస్ కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇలా రకరకాలుగా అన్ని వేదికలను ఉపయోగించుకున్నారు తెలుగు తమ్ముళ్ళు. అధినేత జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు, ఆయనతోటి జీవి రెడ్డిని పోలుస్తూ చంద్రబాబు నాయుడు కంటే కూడా జీవి రెడ్డి వైపే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు అనేటువంటి ఒక పెద్ద డ్రైవ్ చేశారు. దాని మీద ఆర్కే గారు కొత్త పలుకులో చాలా క్లియర్గా రాశారు. తెలుగు తమ్ముళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పి జీవి రెడ్డి వైపు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద 3 పాయింట్లని ఆయన తన కొత్త పలుకులో లేవనెత్తారు. ఒకటి, 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుగు తమ్ముళ్ళకి గుర్తున్నాయి. ఆ తాలూకు కసి, ఆ తాలూకు ఆగ్రహం, కోపాలు ఇవన్నీ ఉన్నాయి. దాంతో కూటమి అధికారంలో రాగానే ఆ రోజున ఎవరైతే చట్టవిరుద్ధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగించి ఇళ్లలో ఉండేటువంటి మహిళలను కూడా దూషించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ ఒకేసారి శిక్షించాలి, జైల్లో పెట్టాలి అనేది వాళ్ళకు ఉండవచ్చు అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు రాధాకృష్ణ గారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇలానే కూటమి ప్రభుత్వం కానీ కొనసాగితే, ఈ 9 నెలలు ఏ విధంగా అయితే కొనసాగిందో ఇలాగే కొనసాగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అనేటువంటి ఒక భయంతో జీవి రెడ్డిని వీళ్ళు హైలైట్ చేస్తూ వాళ్ళ మనోభావాల్ని వ్యక్తం చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడోది ఏంటంటే, తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో వెళ్తున్నారు, అలా కాదు, కొత్త పద్ధతిలో వెళ్ళి కొత్త రాజకీయాన్ని పరిచయం చేయాలి, అలా చేస్తేనే పార్టీ నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్లే చంద్రబాబు నాయుడు గారిని డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నాల్లో జీవి రెడ్డి అనే అతన్ని ఒక బూచిగా లేదంటే ఒక అస్త్రంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రైడ్ చేశారు. రైడ్ అంటే ఆయన నడిపించాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది 3వ వర్షన్. ఇలా 3 వర్షన్లని ఆయన కొత్త పలుకులో రాధాకృష్ణ గారు వినిపించారు. ఎందుకు వినిపించారు, ఎందుకు వినిపించాల్సి వచ్చింది అని అంటే, ఆయన దానికి పరిష్కారం కూడా చెప్పారు. తెలుగు తమ్ములకు ఒక దిశానిర్దేశం కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 151 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. మరి 51% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంత బలమైనటువంటి నాయకుడు 2024కి వచ్చేటప్పటికి ఎందుకు 11 స్థానాలకి పరిమితం అయ్యాడు అనేది ఆలోచించుకోవాలి తెలుగు తమ్ముళ్ళు అనేటువంటి ఒక సూచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది, 2019 నుంచి 2024 వరకు అన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. అలాగే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళని
వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. రూల్ ఆఫ్ లా లేకుండా చేశారు. అది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ హైకోర్టు జడ్జే సుప్రీంకోర్టుకి లెటర్ కూడా రాశారు. సుప్రీంకోర్టుని కూడా తన కనుసన్నల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని నియమించే ముందు ఒక లెటర్ కూడా రాశారు ఆయన. అలాగే సిఐడిని కానీ ఏసీబీని కానీ వ్యవస్థలన్నింటినీ, ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థల్ని తన ప్రత్యర్థుల మీద ప్రయోగించి శత్రు సంహారం అనేది, శత్రు శేషం లేకుండా శత్రు సంహారానికి దిగారు. దాని ఫలితం 2024 ఎన్నికలు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టారు నిరాధారమైన ఆరోపణలతోటి. మరి అలా చేయమంటారా అని ఒక ప్రశ్న తెలుగు తమ్ముళ్లకు రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో వేశారు. ఇక రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 45 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి లీడర్, పైగా జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి అపార అనుభవజ్ఞులు. రాజకీయాల్లో ఆయన ఆరితేరిపోయారు. ఆయన రాజకీయ చాణక్యం అనేది అందరికీ తెలుసు. ఢిల్లీలో ఒకానొక సమయంలో ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన ఆదేశం లేకుండా, ఆయన అభిప్రాయం లేకుండా పరిపాలన జరగనటువంటి సిచ్యువేషన్ ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆ స్థాయి లీడర్కి రాజకీయమే తెలీదా? ఇప్పుడు రాజకీయమే తెలియదు అన్నట్టు ఆయనకి తెలుగు తమ్ముళ్ళు పోస్టులు పెట్టారు. జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి 2.5 సంవత్సరం క్రితం వచ్చారు. వచ్చి ఆయనకి ఏం బాధ్యతలు అప్పచెప్పారు వచ్చిన తర్వాత ఆయనకి ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ పదవి ఇచ్చారు. అనేక మంది కొన్ని దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇచ్చారు? ఆయన సమర్థత, ఆయనకి ఎలివేషన్ ఇస్తే కనుక పార్టీకి ఉపయోగపడతారు, ప్రజలకు ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో ఆయనకి పదవి ఇచ్చారు. కార్పొరేషన్ పదవి ఇస్తూ, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ 2 కేటగిరీలుగా చేశారు. శాలరీస్ విషయంలో కూడా ఆయనకి దాదాపు 1,25,000 శాలరీని ఫిక్స్ చేశారు. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డికి. మరి ఆయన పార్టీ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? ఒకవేళ ఆయన చెప్పిన విధంగా ఒకవేళ అనుకుందాం, సో అక్కడ అన్యాయం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి ఉద్యోగుల్ని పోషిస్తున్నారు అనుకుందాం. మరి ఆయన పార్టీ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? ఓన్లీ ఆ ఫైబర్ నెట్ పదవికి రాజీనామా చేసి చైర్మన్ పదవికి ఆయన ఒకవేళ నిరసన వ్యక్తం చేయొచ్చు. అసలు రాజీనామా చేయటమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సమస్య ఉంటే కనుక మాట్లాడుకోవాలి, దానికి పద్ధతులు ఉన్నాయి. సరే, అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో అది చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగానే రాజీనామాని వెంటనే ఆమోదించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ఆమోదించారు? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా దాన్ని ఆమోదించుకున్నా దాన్ని హోల్డ్ చేయాలి అనేది? తెలీదా? తెలుగు తమ్ముళ్ళకి తెలిసినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరిజ్ఞానం లేదంటారా? ఇదే రాధాకృష్ణ గారు రెండో ప్రశ్నగా సంధించారు. ఇక మూడోది భయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అనే భయం. ఆ భయంతో హైరాణ పడుతూ ఇలాంటి పోస్టులు పెడుతున్నారేమో. జీవీ రెడ్డి లాంటి ఒక మామూలు లీడరు వెళ్తే తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, ఆయన లేకపోతే పార్టీ లేదనే యాంగిల్లో వీళ్ళు పోస్టులు పెట్టారని అంటే వాళ్ళకి భయంతో కూడినటువంటి పోస్టులు అనేటువంటి యాంగిల్లో ఆయన తీశారు. సో అంత భయపడేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి నిధుల్ని, వీటిని ఫోకస్ చేయొచ్చు కదా, ఇంటింటికి తీసుకెళ్ళచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలియజేసేటువంటి పోస్టులు పెట్టచ్చు కదా. ఆ దిశగా ఎందుకు డ్రైవ్ చేయట్లేదు తెలుగు తమ్ముళ్ళు అనేటువంటి ఒక ప్రశ్న రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో సంధించారు.
అయితే ఇక్కడ మరి జీవి రెడ్డి ఏదైతే చెప్పారో 450 మంది సుమారుగా ఏదో ఉన్నారు, వాళ్ళని తీసేయలేదు, నేను అందుకే నిరసన వ్యక్తం చేస్తూ నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయన చెప్పారు. దాంట్లో వాస్తవం ఉందా అనే దాని మీద ఇప్పుడు కొంచెం తేరుకొని తెలుగు తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు వాస్తవం ఏంటి అనేది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడరే దాదాపు అనాదిగా అంటే తెలుగుదేశం పార్టీ సింపథైజర్గా ఉంటూ గత 10-15 ఏళ్ల నుంచి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక లీడరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సోషల్ మీడియా వేదిక చేసుకొని. మరి అది చూసిన తర్వాత కూడా జీవి రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏం పట్టించుకోవట్లేదు గత 9 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు నమ్ముతారా అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది తాజాగా. అది కనుక చూస్తే జీవి రెడ్డి ఆయన చేసినటువంటి ఆరోపణలు నిజం ఉందా అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది పోస్ట్. అంటే నేను యాక్చువల్గా నేను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే తీసుకొని నేను వేరే వాళ్ళకి పంపించాను. అది నేను వాట్సాప్లో మీకు చూపిస్తాను. ఆయన రాసింది ఇది, మీరు క్లోజప్లో చూడొచ్చు మీరు. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన వార్త. ఈ వార్త ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్లో వైసీపీలో ఉన్న జీతాల బిల్లు ఖర్చును నెలకు 4.4 కోట్ల నుండి అంటే సుమారు 4 కోట్ల నుండి నెలకు 2,53,00,000కు తగ్గించారు. 322 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఇది అఫీషియల్ డేటా అండి. ఏం జరిగింది ఫైబర్ నెట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే జీవి రెడ్డి ఏం జరగలేదని చెప్పారు కదా, అందుకని ఈ పోస్టు పెట్టింది ఎవరని నేను మీకు లీక్ చేయదలుచుకోలేదు. బట్ సోషల్ మీడియాలో ఉంది, అది నేను తీసి నేను వేరే వాళ్ళకి పంపించాను, అది మీకు చూపిస్తున్నాను. 105 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారు. 167 నియామక ఉత్తర్వులు లేని వాళ్ళ గురించి ఇప్పుడు ప్రశ్న. ఈ 167 మంది ఉన్నారండి నియామక ఉత్తర్వులు లేనటువంటి వాళ్ళు. ప్రభుత్వం అయితే ఈ 167 మందిని ఇంకా తొలగించలేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలను నేనైతే నమ్ముతాను అంటే ఆయన పోస్ట్లో. కానీ తెలుగుదేశం వాళ్ళమే అని చెప్పుకునే కొందరు ప్రబుద్ధులు అసలు ఉద్యోగులనే తీసేయలేదు అన్నారు. అప్పటి వైసీపీ పెట్టిన ఉద్యోగులు అలాగే ఉన్నారు అన్నారు. అప్పటి కోట్ల జీతాల బిల్లులు ఇప్పటికీ ఇస్తున్నారు అన్నారు. అసలు ఏ రకమైన చర్యలు తీసుకోలేదని దుమ్మెత్తి పోశారు. అంటే జీవి రెడ్డి గురించి ఇండైరెక్ట్గా ఆయన రాశారు అని నేను అనుకుంటున్నాను. అంటే మనకు ఏమీ తెలియకుండానే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్టు తిట్టేశారు కదా. సరైనటువంటి సంఖ్యలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఏకవచనంలో పార్టీ నాయకుడిని తిట్టేశారు కదా. కాదు, తెలియకుండా మాట్లాడడం భావ్యం కాదు. అంటే మేము భజన చేస్తున్నాము అని అన్నారు. అంటే నిజాలు చెప్పేటువంటి ఇలాంటి వాళ్ళు, ఈ పోస్ట్ పెట్టిన అలాంటి వాళ్ళని భజన చేస్తున్నాం అని అన్నారు. కాదు, తెలియకుండా మాట్లాడటం భావ్యం కాదు అని అంటే మేము భజన చేస్తున్నాం అని చెప్పి అన్నారు. అంటే తెలుగు తమ్ముళ్ళ గురించి. మమ్మల్ని తిట్టినా మీలాగా మిమ్మల్ని తిరిగి తిట్టడం రాదా, తెలియదా, తిట్టలేమా, మేము గబ్బిలాలు అంట వేలాడుతున్నామంట. అంటే ఇతని గురించి తెలుగు తమ్ముళ్ళు కొన్ని పోస్టులు పెట్టారు, అందుకని ఆయన అలా మాట్లాడిన వారికంటే కొన్ని రెట్లు ఎక్కువ జీతాలు సంపాదిస్తూ కార్పొరేట్ కంపెనీలో ఉంటూ దాన్ని వదులుకొని రాజకీయాల్లోకి ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళము. మా జీవితాలు ట్రాన్స్పరెంట్. ఇప్పటికీ మేము ఏ వ్యాపారాలు చేయడం లేదు. మన వ్యాపకాలు మనం చేసుకుంటూ తీరిక దొరికినప్పుడు సోషల్ మీడియాలో రాసే రకాలం కాదు. మేము పూర్తి కాల పార్టీలోనే పనిచేసే వాళ్ళం. అంటే ఒక రకంగా జీవి రెడ్డిని ఎత్తి పొడుస్తూ సోషల్ మీడియాలో ఆయన గురించి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకి తిరుగు సమాధానం ఇస్తున్నాడు ఇతను. పార్టీని, అధ్యక్షుడిని, కార్యకర్తలని బలపరుస్తూ జగన్ని అన్ని మాధ్యమాల్లో, ప్రింట్ మీడియాలో, టీవీల్లో, సోషల్ మీడియాలో, ప్రెస్ కాన్ఫరెన్స్లో, క్షేత్రస్థాయిలో కూడా దునుమాడిన వాళ్ళం మేము. పార్టీయే సుప్రీం అని ఇప్పటికీ భావిస్తాము. అంతేగాని పార్టీలో పనిచేసే వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని భజన పేరుతో తిడుతూ అధమ స్థాయికి దిగజారే వాళ్ళం కాదు. పార్టీకి ఏ స్థాయిలో ఏ రకంగానైనా పనిచేసే వాళ్ళని గౌరవించే వారము.
కార్యకర్తలు లేకుండా నేను లేనని చెప్పడం చంద్రబాబు గారి గొప్పతనం. నాయకుడు లేకుండా మనం కూడా లేమని గుర్తించడం కార్యకర్తల సంస్కారం. అంతేగాని ఏకవచనంతో వ్యక్తిత్వ హననం చేయడం తప్పు. సోషల్ మీడియాలో పోస్టులు రాసేస్తూ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ చేయాలనుకునే కొందరు లాంటి ఆలోచనలు మాకు ఉండవు. పార్టీయే పరమావధి, దాన్ని భజన అనుకుంటే వాళ్ళ కర్మ. ఇది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జీవీ రెడ్డి ఎపిసోడ్ జరిగిన తర్వాత కొంతమంది అసలు ఏం జరిగింది అనేది నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద జీవీ రెడ్డి అభిమానులు అని అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లందరి మీద తెలుగు తమ్ముళ్ళు అని అంటూ లేదా తెలుగు కార్యకర్తలు అని అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. వాళ్ళ గురించి ఆయన రాసినటువంటి ఒక చిన్న క్లుప్తంగా రాసినటువంటి వ్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మరి జీవీ రెడ్డి చెప్పినట్టు 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫైబర్ నెట్లో ఉండేటువంటి ఉద్యోగులను తీసేయలేదా? వాళ్ళకి 4 కోట్ల నుంచి మరి 2.5 కోటికి ఎలా తగ్గింది జీతాల బిల్లు? అసలు ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి అబండాలు మోపారు కదా. మరి దీనికి ఏమంటారు తెలుగు తమ్ముళ్ళు? అందుకే రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో రాశారు, ఇప్పటికైనా 1-4 సార్లు ఆలోచించండి. ఈవెన్ ఆ నాయకుడినే కాదు, నేనేదో ఒక వీడియో పెట్టాను నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. నాకు కూడా 2-3 ఫోన్ చేశారు, అన్న ఏందన్నా నువ్వు కూడా ఎట్లా చేస్తున్నావు అది అంటే. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా మనం రాజకీయమైనటువంటి చతురత గలవాళ్ళమా? రాజకీయాలు ఆయనకంటే బాగా తెలిసినటువంటి వాళ్ళమా? లేదు మేము విశ్లేషకులు లేదంటే సీనియర్ జర్నలిస్టులు అయినప్పటికీ మాకుండేటువంటి సోర్సెస్ చంద్రబాబు గారికి ఉండేటువంటి సోర్సెస్ పోల్చుకుంటే ఆయనకి ఎంత సోర్స్ ఉండాలి, ఎంత యంత్రాంగం పనిచేస్తుండాలి, ఎన్ని సర్వే సంస్థలు ఆయన సమాచారం ఇస్తుండాలి, ఎంత సమాచారం ఆయన దగ్గర ఉండాలి నిఘా వ్యవస్థల నుంచి, అది ఆలోచించాలి కదా. ఏమి ఆలోచించకుండా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అని చెప్పి సామెత ఏదో ఉంది. అలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ పోస్ట్ ఇప్పుడు పెట్టి కార్యకర్తలు కళ్ళు తెరిపించాలని ప్రయత్నం చేసినటువంటి ఆ లీడర్ నుంచి నాలాంటి వాళ్ళ వరకు కూడా జీవీ రెడ్డి ఎపిసోడ్లో తెలుగు తమ్ముళ్ళ బారిన పడినటువంటి వాళ్ళు ఎంతో కొంత. సరే నా మీద అంటే ఏదో ఒకళ్ళిద్దరు ఏదో ఫోన్ చేసి మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యాసం రాసినటువంటి అతని మీద అయితే దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు. మరి ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 9 నెలల్లో ఏమన్నా చర్యలు తీసుకున్నారా లేదా? మరి మీరు ఆలోచించాలి కదా కార్యకర్తలు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిదే తప్పు అనుకుంటే ఇక మీ ఇష్టం, మీరు కామెంట్లు పెట్టుకోవచ్చు, మీరు పోస్టులు పెట్టుకోవచ్చు, అది మీ స్వేచ్ఛ, వ్యక్తిగతమైన స్వేచ్ఛ. థ్యాంక్ యూ.